ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇక్కడ 2 మెసేజ్లు ఇచ్చారు. అంటే సుందరాకాండ పారాయణం నేను అప్పుడు చేయటం వల్ల, అంటే గర్భంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగితే ఇంత మంచి సంతానం మీకు లభిస్తుంది అనే ఒక మెసేజ్ ఇచ్చారు. బాబు నుంచి తీసుకుంటేనేమో నేను కృష్ణుడికే సేవ చేస్తున్నానమ్మా, అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అంటే ఒక రకంగా మీరు సేవ చేస్తే బాగుంటుంది అనే మెసేజ్. అసలు ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటే, ఎవరికన్నా ఏదైనా మంచి చేస్తే అది రివర్స్ లో నాకు చెడుగా అవుతుంది. వాళ్ళు పలానా ఇబ్బందిలో ఉన్నారు, 10 రూపాయలు సహాయం చేసాం, అది నా నెత్తి మీదకి ఏదో రకంగా ఇబ్బందిగా వస్తుంది, ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంది. అసలు నిజంగా సేవ చేయటం ఎంతవరకు కరెక్ట్ ప్రస్తుతం ఈ కలియుగంలో? సేవ అనేది చేస్తే మనకి మంచి జరుగుతుందా, లేదంటే మనల్ని 10 మంది 10 రకాలుగా అనుకుంటారేమో అనుకుంటే మనం అక్కడే ఉండిపోతామండి. మనం చెయ్యము, అవతల వాళ్ళని చేసేవాడిని చెయ్యనీయము. అందుకే అంటారు పెద్దవాళ్ళు, చెరపకురా చెడేవు అని. అంటే ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు నువ్వు చెయ్యవు, వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళని రాళ్ళేస్తావు ఎందుకు? అవును, సరే వాళ్ళు అలా చెయ్యట్లేదు, నువ్వు చేసి చూపించు. నేను అదే అంట, నువ్వు చెయ్యవు, వేరే వాళ్ళు చేస్తున్న వాళ్ళని చెయ్యనివ్వు. వాళ్ళు చేసేది నీకు నచ్చట్లా, నీ దూరంలో నువ్వు చెయ్యి, నువ్వు చూపించు, అప్పుడు నేను ఓకే శభాషని మెచ్చుకుంటాను అని చెప్పేసి అంటే. అందుకే ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఎప్పుడు కంప్లైంటింగ్ నేచర్ అనేది ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారండి. మీరు చూడండి. అవును, కంప్లైంటింగ్ నేచర్ అనేది నువ్వు ఉంది నీతో, అంటే అది స్వతహాగా కొంతమందికి ఉంటుంది. వాళ్ళు అట్లానే ఉంటారు. వాళ్ళకి జీవితాలు ఎదుగు బదుగు ఏమి ఉండవు. వాళ్ళకి ఈ పాన్ ఎప్పుడు ఎవడో ఒకటి మీద పడి ఏడవడంతోనే వాళ్ళ జీవితం సరిపోతుంది. అందుకని సో చెరపకురా చెడేవు. అంతే. నువ్వు మంచిగా ఉండకపో, వేరే వాడిని మాత్రం బ్లేమ్ చేయడం అనేది మాత్రం 100% కరెక్ట్ కాదు. అదేదో నాకు రిటర్న్ వస్తుంది అంటే నువ్వు నా తల మీదకి వస్తుందేమో అని అనుకుంటూ చేస్తే అది తల మీదకే వస్తుంది. నిజంగానే నీ యద్భావం తద్భావతి. అంతే అండి. ఇప్పుడు సేవ అన్నారు, సరే పోనీ మనిషికి చేస్తే అది నీకు ఇబ్బంది అవుతుందేమో, కానీ నోరు లేని మూగ జీవాలకు చేస్తే అది నీకు ఇబ్బంది కాదు. అందులోనూ గోసేవ చేస్తే గోవులో సకల దేవతలు ఉన్నారంటారు. అది మీరు చాలా చక్కగా పాటిస్తున్నారు, గోసేవ చేస్తున్నారు, చేయమని నలుగురిని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మీరు చేస్తున్న సేవకి మీ వంతుగా సహాయం చేయమని చెప్పి, అంటే మీరు అడగపోయినప్పటికీ వాళ్ళ వంతుగా వాళ్ళు సహాయం చేస్తూ వాళ్ళు కూడా ఆ సేవలో భాగస్వామ్యమే, ఎంతో కొంత పుణ్యాన్ని వాళ్ళు ఆశించకపోయినా పొందుతున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇదే గోవుల్ని హింసించే విధానం కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తారు, అసలు ఎందుకు చెయ్యాలి గోసేవ ఎందుకు చేయాలి అని అంటే, చాలా మందికి గోసేవ మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ గోవులే మనల్ని రక్షిస్తున్నాయి, అవే మనకి చాలా సేవ చేసినాయి ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఆవు పాలు తాగకుండా పెరిగిన వాళ్ళు మేబీ ఉండకపోవచ్చు. ఏదో ఒకటి, ఆవు పాలు తాగకపోయిన నెయ్యను ఏదో ఒకటి రూపంలో తీసుకోకుండా ఉండము కదా. ఇవ్వటమే తెలుసు ఆవుకండి, తీసుకోవడం తెలీదు. ఒకటే ఒక ప్రాణి భూ ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వగలిగేది గోమాత. అవునండి. ఇంకా అంతకంటే స్వచ్ఛమైనది తల్లి తర్వాత గోమాతని అని ఎందుకంటారు అంటే, తల్లిపాలు ఎవరికైనా లేకపోతే పూర్వకాలంలో గోమాత పాలు తీసుకొచ్చి పట్టించి, అంటే అంత పోషక తత్వాలు తల్లిపాలలో ఉండేటువంటి తత్వాలు గోమాత పాలల్లో ఉంటాయి అని చెప్పేసి. సో అట్లాంటి గోమాతని మనం రక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి ఏంటి? మనం బాగానే ఉన్నాం దేవుడి దయవల్ల ఇప్పటి వరకు, మనం చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకండి? ఇంకా ఈ జనరేషన్ లో ఉన్నాము. నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో కల్కి సినిమా గోవా అంటే ఏంటి అనే సిచ్యువేషన్స్ వస్తాయేమో అనా? నిజమే లేండి. చాలా కల్కి సినిమాలో ఎగ్ చూపించారు కదా మేబీ. సో మనం చాలా అదృష్టవంతులం నిజంగా, అన్ని రకాలుగా. మనం దేవుడికి ప్రతిరోజు, దేవుడు అంటే ఎవరో కాదు, పంచభూతాలే దేవుడు. ప్రతిరోజు నువ్వు నడుస్తున్న భూమాతని ఎన్నో చేస్తున్నాం భూమాత మీద. అవును, అవన్నీ భరిస్తున్న భూమాతకి మనం ఈ గాలి పీలుస్తున్నాము, అగ్నిని వాడుకుంటున్నాము,
పంచతత్వాలని అవును. చేసుకుంటున్నాం కదా, మనలో ఉన్నాయి అవే కదా. ప్రతిరోజు నువ్వు లేవంగానే ఎన్ని వందల సార్లు నువ్వు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అట్లాంటిది ఏమిస్తున్నాడు దేవుడు మనం గోమాతలకి ఎందుకు చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఎందుకు చేయాలి నాకు తెలిసి ఎవరు అన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగా కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా రోజు థ్యాంక్స్ చెప్పుకుంటాను. అంటే ఈ ద్వారా నా ఛానల్ త్రూ ఒకళ్ళకి మంచి చేయటమే కాకుండా నన్ను గోమాతల వరకు సేవ చేసేంత వరకు నాతో ఒక 10 మంది వెనకాల నడిపించే వరకు భగవంతుడు తీసుకెళ్తున్నాడు అని అంటే జస్ట్ మనది ఏమీ లేదు. నేను ఒక మీడియేటర్ని మాత్రమే ఆయనకి. నిన్ను పిక్ మనల్ని ఒక కార్యక్రమానికి ఆయన పిక్ చేసుకోదలుచుకుంటే మనల్ని పిక్ చేసుకుంటారు. అది మనము ఆయన ఇచ్చిన ప్రసాదంగా భావించి మనం చేయగలిగితే ధన్యులు. అదే నేను అనుకుంటా ఏ రోజు కూడా. ఎంతో మంది నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు, పిల్లలకి అందరికీ కూడా. సో అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి మహాప్రసాదం, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అమ్మవారి దయ అని అనుకుంటాను. అందరి వల్ల సాధ్యం కాదు నిజంగా, ఆయన అనుగ్రహం ఉంటేనే ఇంత దగ్గరగా. గత చాలా ఇయర్స్ నుంచి నేను ఇండివిజువల్ గా గోసేవ చేసేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని, గోమాతకి దండం పెట్టుకునేదాన్ని, అమ్మ నీకు ఇంతవరకే కాకుండా నేను ఇంకా ఏం చేయగలుగుతానో నాతో చేయించు అని సూపర్ దండం పెట్టుకునేదాన్ని. అది తదాస్తు గోమాత నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసిందేమో, అందుకే నేను నాకు చేతనైనంత వరకు నేను చేయగలుగుతున్నాను. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఇది సొంతంగా గోశాల ఉందా అండి? సొంతంగా లేదు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ గోశాల ఇదంతా ఎక్కడ ఏంటి? అది ఇక్కడ నాగార్జున సాగర్ రోడ్ లో ఇబ్రహీంపట్నం అనే ఊరు ఉంది. ఆ ఊరు లోపలికి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి నాగేన్పల్లి అని చెప్పేసి అక్కడ ఉంది గోశాల. నాగేన్పల్లి ఓకే, నాగేన్పల్లి అక్కడ ఉంది గోశాల. ఆ గోశాలకి మేము రెగ్యులర్ గా ఏదైతే ఛానల్ త్రూ మా హస్బెండ్ సంపాదనలో నుంచే ఎప్పటి నుంచో మేము కొంత కాంట్రిబ్యూట్ చేసి గోసేవకి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు దాతలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఒక దగ్గర క్లబ్ చేసి ప్రతి మంత్ వాటికి ఒక 5 టైప్స్ ఆఫ్ దానా ఉంటుందన్నమాట, ఆవులు పౌష్టికంగా ఉండడానికి. అవి అంటే గడ్డి కాకుండా అవి దాంట్లో గడ్డిలో కూడా మిక్స్ చేసి పెట్టొచ్చు, సపరేట్ గా కూడా తడిపి పెడతాం అన్నమాట వాటిని. అవి మేము మేమే స్వయంగా మార్కెట్కి వెళ్ళి వాటిని ట్రక్లో నింపుకొని ఆ బస్తాలన్నింటినీ ఆ రోజు మేము స్వయంగా వెళ్ళి వాడి కడుపు నిండా అన్ని తినిపించి వాటిని అక్కడ ఉన్న గోడౌన్స్లో ఉంచి ప్రతిరోజు పెట్టేలాగా చేసి వస్తున్నాము. సో అది కాకుండా మొన్న రీసెంట్గా బక్రీద్ అప్పుడు కొన్ని గోవుల్ని రెస్క్యూ చేయడం కూడా జరిగింది, ఒక 6 గోవుల్ని. అది ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట నేను. అంటే ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా, నేను సేవ్ చేసిన గోమాత అంటే అట్లా చేయాలి అని. అంటే 10 ఆవులు అనుకున్నాము, బట్ ఉన్న బడ్జెట్ ప్రకారం ఒక 6ని సేవ్ చేయగలిగాము, రెస్క్యూ చేసి తీసుకురాగలిగాము. ఎంత ఆ రోజంతా ఒక 42 degrees ఎండ, మార్నింగ్ వెళ్ళాము రెస్క్యూ, అక్కడ అన్ని చేసుకొని మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు పోలీసులు అంతా ఆపడము ప్రతి చోట. అప్పుడు మేము మళ్ళీ గోశాల వాళ్ళకి కాల్ చేసి పలానా అంటే వాళ్ళు గుర్తుపట్టారు కొంతమంది, వీళ్ళు పలానా ఛానల్ త్రూ చేస్తూ ఉంటారండి, ఎప్పటి నుంచో గోసేవ చేస్తూ ఉన్నారు వీళ్ళు, అవి వీడియోస్ కూడా చూసాము అంటే అప్పుడు ఆయన అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ఇదయ్యి సరే పేపర్ వర్క్ ఏమన్నా ఉంటే చూపించండి అని అంటే అప్పుడు మళ్ళీ గోశాల వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో చెప్పించి అప్పుడు అక్కడ ఏదో వాట్సాప్ లో పంపిస్తే మళ్ళీ జిరాక్స్ తీసుకొచ్చి వీళ్ళకి సబ్మిట్ చేసి మా పేర్లు ఫోన్ నెంబర్లు అన్ని చేసి అట్లా వస్తే మళ్ళీ ముందు కూడా మీకు ఉన్నాయి, ఇంకా పెట్టి ఉన్నాయి అక్కడ కూడా ఆపుతారు. సో అందుకని మీరు ఒక పని చేయండి, మా తరపు నుంచి ఒక కానిస్టేబుల్ నుంచి పంపిస్తాము, వాళ్ళు కూడా ఆపకుండా పంపించేస్తారు. ఇప్పటికే చాలా టైం మీరు ఇది చేసుకుని 18 గంటలో 14 గంటలో ఆ రోజు ఇదయ్యాము. ఆయనతో ఇచ్చి పంపించారనమాట. అంటే గోశాలకు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, చాలా సపోర్ట్ చేశారు అక్కడికి. ఇది మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని త్రూ మేము వెళ్తున్నాము అంటే ఎగ్జాక్ట్లీ మీరు మంచి పనే చేస్తున్నారు, వాళ్ళని కూడా మేము అప్రిషియేట్ చేసాము. అందుకే
వాళ్ళ పేర్లు కూడా దాంట్లో తీసుకుని చాలా థ్యాంక్స్ చెప్పామన్నమాట ఆ రోజు. Oh. సపోర్ట్ చేసి మాతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి అక్కడ అంటే గోశాలకి వెళ్తున్నాయా లేదా చూడమని, లేదంటే వేరే ఇట్లా తీసుకొని వెళ్ళి చేస్తూ ఉంటారు కదా, అలా వెళ్తున్నాయో మాకు ప్రూఫ్ కోసం అని చెప్పేసానంటే వాళ్ళతో ఫోటోలు దిగి అన్ని చేసి మళ్ళీ అది వీడియో చేసి పెట్టి ఫైనల్లీ నా 6 ప్రాణాలని కాపాడేమో అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అది ఎన్ని కోట్లకి సమానం కాదు, రాదు నిజంగానే. అంటే అందరూ గోవుల్ని సేవ్ చేయలేకపోయినా వాటికి అంటే ఒక గోమాతని అడాప్ట్ చేసుకోవడం అని అంటే ఒక బిడ్డని అడాప్ట్ చేసుకున్నట్టే. గోమాత ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ జీవిత కాలం వాటికి ఫుడ్ కి కొరత లేకుండా అన్ని మంచిగా జరిగేలాగా చూసుకోవడం కూడా చాలా పెద్ద నిజంగా సేవే కదా. ఇప్పుడు అవి మొత్తం మీరు చూసుకుంటున్నారా కంప్లీట్ గా మీరు సేవ్ చేసినవి? అంటే మేము చూసుకోవడము ఇన్ సెన్స్ మేము అన్నిటికీ ఏదైతే అట్లా ఓవరాల్ గా, కాకపోతే ఎంతైనా కొంచెం ఉంటుంది కదా. సో ప్రత్యేకించి అన్ని ఆవులకి పెట్టిన తర్వాత దాని దగ్గరికి ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఏంటి అని పలకరించినట్టు చాలా మనం కనెక్ట్ అయిపోతామండి. మనము చెయ్యాలే గానీ గోసేవ, మనం దాంట్లో నుంచి బయటికి రాలేము. అది నేను అనుభవిస్తున్నాను. చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అసలు ప్రశాంతంగా నిద్రపోతాము నిజంగా. ఇవి ఉండవు అంటే అరమరికలు లేకుండా హ్యాపీగా నిద్రపోగలుగుతాము. అంత ప్రశాంతత ఉంటుంది గోసేవలో. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.